ఆంటీ మీరు కూడా. నేనే చెప్తున్నాను, మా పనులకు అడ్డు రాకుండా కామ్గా ఉండు. అంటే నాకంటే ఆ ఇందు ఎక్కువైందా మీకు? నాకు నువ్వెంతో, ఇందు కూడా అంతే. నీలాంటి ఒక ఆడపిల్లని ఒక దుర్మార్గుడు నాశనం చేయాలని చూస్తున్నాడని చెప్పినా నీ పంతం నీదేనా? నాకు నా లైఫ్ ముఖ్యం, మిగతాది అనవసరం. మాకు ఇందు జీవితమే ముఖ్యం. అది సెట్ అయ్యేంత వరకు ఇంకేవి అనవసరం. సునైనా, ఏవేవో ఆలోచిస్తూ శ్యామ్ మీద అనుమానం పెంచుకోకు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. వెళ్ళు. నిన్నిక్కడికి రప్పించి ఏసేద్దామని చిన్న అబద్ధం ఆడాను. నీ కంటికి నేను కిల్లర్లా కనిపించట్లేదా? అల్వా అల్వా స్వామి. టైం వేస్ట్ చేయకుండా బిల్లగాడు ఎక్కడున్నాడో చెప్పు. ఎందుకమ్మా? 7 కొండలు ఎక్కితే వెంకటేశ్వర స్వామి, శ్రీశైలం వెళ్తే మల్లికార్జున స్వామి, నీ ఎదురుగా ఉన్నది అల్వా స్వామి. నువ్వు వెనక్కి తిరిగి చూస్తే బిల్ల. దేవుడా, బిల్లా నన్ను చంపుతాడన్న కోపంతో మా కొండలగాడి దగ్గరున్న వైషుకి ఏ ఆపద కలిగించకు స్వామి. వైషు కిడ్నాపింగ్? ఫోన్ వైషు కాదు, తన్నేం చేయదని మా కొండలగాడికి ఫోన్ చేయి. ఏంటమ్ముడు, నువ్వు చెప్పిన అబద్ధానికి నేను ఈజీగా ట్రాప్ అయ్యానని నన్ను కామెంట్ చేసావు. వైషు ట్రాప్ అయిందని నేను అబద్ధం ఆడితే నువ్వు కంగారు పడిపోయావేంటి? ఇప్పుడు నేను చంపితే నాపై కూడా కేసు ఉండదు. నేరం నెత్తి మీద వేసుకోవడానికి నాకు కూడా మనుషులున్నారు. ఎరా చంపనా? దందాలు చేసి డబ్బులు సంపాదించుకోవడం కాదు తమ్ముడు, దమ్ము ధైర్యం తెలివితేటలు కూడా సంపాదించుకోవాలి. ఆ పార్థుగాడు అసలే దుర్మార్గుడు. ఏదైనా జరిగితే నన్ను ఒకసారి కిడ్నాప్ చేయించాడు. దాదాపు చచ్చి బతికాను. ఇందును కూడా వైజాగ్ తీసుకెళ్లాడు. ఇవన్నీ బిల్లాకు తెలుసు. వాడెంత ప్రమాదమో కూడా తెలుసు. పెళ్లి చేసుకుందాం అనుకున్న టైంలో మళ్ళీ ఇలా గొడవల్లో తల దూరుస్తున్నాడు. మీరే గట్టిగా చెప్పండి ఆంటీ. చెప్తాను. అలాగే శ్యామ్కి కూడా చెప్పొచ్చు కదా. నేనెవరికి ఎప్పుడు చెప్పాలో అప్పుడే చెప్తాను. మీరు కొంచెం కామ్గా ఉండండి. బలరాం, పార్థు చేసిన తప్పులకి పాపాలకి వాణ్ణి చంపడమే న్యాయం. కాని చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకుని మనం నేరస్తులం అయ్యే కన్నా వాణ్ణి చట్టానికి అప్పగించి శిక్ష పడేలా చేద్దాం. వేస్ట్ అక్క. వాడు చేసిన తప్పుల్ని నేరాల్ని మొత్తం చిట్టా బయటికి లాగుతున్నాను. అవన్నీ ఎంక్వైరీ చేశాక చూడు, మా ప్రాబ్లమ్స్ మాకున్నాయి. నువ్వు మరో ప్రాబ్లం అవడం మాకిష్టం లేదు. అంత అర్థం కానట్టుగా నటించుకో. నీ వల్ల మేమెన్ని బాధలు పడుతున్నావో నీకు తెలుసు. మిమ్మల్ని నేను బాధ పెట్టాను. నీకు కృష్ణమూర్తి ఎంతో, నాకు బిల్లా అంత. ఈవిడ గారు ప్రేమించిన కృష్ణమూర్తి చనిపోయాడు కదా, అలాగే మిగతా వాళ్ళు కూడా లవర్స్ ని పోగొట్టుకుని ఏడవాలనుకుంటుందేమో. వాడి కోసం అమ్మా నాన్నల్ని పోగొట్టుకున్నావు. ఉన్న ఒక్క చెల్లెల్ని దూరంగా పంపేశావు. ఇంకేం మిగిలిందని ఇంత గొడవ? నా సమస్యని నేనే సాల్వ్ చేసుకుంటాను. తొందరగా పని చేయమ్మా, టెన్షన్ పడలేక చస్తున్నావు. నేను బిల్లాకి చెప్తాను, శ్యాము కూడా చెప్తాను. ఆ బిల్లగాడు కూడా మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తున్నట్ట. ఇప్పుడే వెళ్ళి ఇద్దరిని వేసేస్తాను. కూల్ రా. ప్రతి ప్రాబ్లంకి మర్డరే సొల్యూషన్ కాదు. వాళ్ళని అలాగే వదిలేస్తే మనకి తలనొప్పిగా తయారవుతారు భయ్యా. ఒకళ్ళు చస్తే వస్తుంది. ఎవరు భయ్యా? అమ్మ. అమ్మ చస్తే ఇందు గ్యారంటీగా వస్తుంది. అమ్మని చంపేస్తాను. అప్పుడు అది ఎలా రాదో చూస్తాను. ఎస్, ఎలాగైనా అది నాకు దక్కాలి, దక్కి తీరాలి.